నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. జాఫర్ ఎక్స్ప్రెస్కు అనుబంధ రైలుపై ఆత్మాహుతి దాడి, 24 మంది మృతి. పేలుడు పాల్పడింది తామేనన్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ. అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు, నిందితుడు హతం. భయంతో కకావికలమైన జర్నలిస్టులు. ఒంగోలు జేఎంబీ చర్చిలో ఆగని 2 వర్గాల ఆధిపత్య పోరు, ఉద్రిక్తతల మధ్య మళ్లీ పోటాపోటీగా ప్రార్థనలు. పాకిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్కు అనుబంధంగా ఉన్న షటిల్ ప్యాసింజర్ రైలుపై ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. క్వెట్టా ప్రాంతంలోని చమన్ ఫాటక్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోగా 80 మందికి పైగా గాయపడ్డారు. ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలోని సిగ్నల్ దాటుతుండగా పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీకొనడంతో పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఎక్కువ మంది పాక్ సైనికులే ఉన్నారని అన్నారు. పేలుడు దాటికి రైలు పాక్షికంగా దెబ్బతిందని, 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయని తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు చోటు చేసుకోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలిగినట్లు అధికారులు వెల్లడించారు. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్ప్రెస్ను స్టేషన్లో నిలిపివేసినట్టు తెలిపారు. పేలుడు తీవ్రతకు జాఫర్ ఎక్స్ప్రెస్లోని ఒక బోగికి మంటలు అంటుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పేలుడు జరిగిన ప్రాంతానికి సమీపంలో ప్రజలు గుమికూడవద్దని పాక్ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు ఘటన తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ దళాల సిబ్బందిని తీసుకువెళ్తున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బలోచ్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలోచ్ వెల్లడించారు. బలోచ్ ఆర్మీలోని మహిళ షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో మాట్లాడుతూ పాక్ నేతలు తమ ప్రజలను అణచివేస్తున్నారని అన్నారు. తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. అణచివేతకు గురైన ప్రతి బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. Возьмя 10 раз как-то. Это ниже сюда, అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సీక్రెట్ సర్వీస్ చెక్ పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వైట్ హౌస్ కాంప్లెక్స్ను లాక్డౌన్ చేశారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడితో పాటు సమీపంలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా నిందితుడు మృతి చెందినట్లు, రెండో వ్యక్తికి చికిత్స అందిస్తున్నట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 15 నుంచి 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. నిందితుడిపై కాల్పుల తర్వాత ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు పూర్తిగా తనిఖీలు చేశాయి. అంతా సద్దుమణగడంతో 45 నిమిషాల తర్వాత లాక్డౌన్ ఎత్తివేశారు. శ్వేత సౌధం సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టులు శ్వేత సౌధం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్న సీక్రెట్ సర్వీసెస్ అధికారులు వారిని ప్రెస్ బ్రీఫింగ్ రూములోకి వెళ్లాలని ఆదేశించారు. కాల్పుల సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేత సౌధంలోనే ఉన్నారు. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు వైట్ హౌస్ వద్ద భారీగా మోహరించారు. శ్వేత సౌధం సమీపంలో 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో ఘటన జరిగింది. కాల్పుల ఘటనను FBI డైరెక్టర్
కాష్ పటేల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీక్రెట్ సర్వీసెస్ అధికారులకు ఈ ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. Said a deal is close, only for the two sides to remain far apart. అద్దంకి నియోజకవర్గం బండివారిపాలెంలో పీఎం సూర్యగారి పథకాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. కేజీ రోడ్డు నుంచి బండివారిపాలెం వరకు 3 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్, మిన్నెకల్లు గ్రామంలో 18 లక్షలతో పూర్తి చేసిన విలేజ్ హెల్త్ క్లినిక్, సవిటిపాలెంలో జన చైతన్య హౌసింగ్ సహకారంతో నిర్మించిన ప్రగతి భవన్ను మంత్రి ప్రారంభించారు. నియోజకవర్గంలో 48 విలేజ్ హెల్త్ సెంటర్లు త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగానే పీఎం సూర్యగర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. పీఎం సూర్యగర్ ఏర్పాటు చేసుకుని బీసీ, ఓసీ వర్గాల వారికి రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలకు పైగా ఉంటున్నందున ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇంటి ముందు మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలం గవర్నమెంట్ ల్యాండ్ ఉందా? గవర్నమెంట్ ల్యాండ్. .4 ఏంటి యూనిట్సా? అంటే మీరు ఇప్పుడు ఏ రోజు ఆ రోజు మీకు ఎంత ప్రొడ్యూస్ అవుతాను కరెక్ట్ గా అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఇది వన్ సైడ్ పోవడం లేకపోతే కింద హీట్ పోయినప్పుడు కింద రేడియేషన్ కూడా తీసుకుంటాం. చూశాను అక్కడ. ఒంగోలులో ప్రశాంతతకు మారుపేరుగా ఉండాల్సిన జేఎంబీ చర్చిలో 2 వర్గాల ఆధిపత్య పోరు కొన్నేళ్లుగా శాంతి భద్రతలకు విఘాతంగా మారింది. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అన్న బైబిల్ సారాంశాన్ని తొంగలోకి తొక్కి కయ్యానికి కాలు దువ్వుతూ తరచూ గొడవలకు దిగుతున్నారు.
అధికారులు ప్రజాప్రతినిధులు చివరకు న్యాయస్థానం చెప్పినా వినకుండా పోలీసులు ఉదాసీన వైఖరిని అలుసుగా తీసుకుని చెలరేగిపోతున్నారు. నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగి వివాదానికి తెరదించాలని చేసిన ప్రయత్నాలు వృధాగా మారి జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో మళ్లీ రగడ మొదలైంది. ఈ ఎన్నికల్లో పాస్టర్ జాన్ అగస్టిన్ వర్గం గెలుపొందింది. గెలుపొందిన వారి వివరాలను ఎన్నికల అధికారి చర్చి నోటీసు బోర్డులో ఉంచి హైకోర్టుకు నివేదించారు. గెలుపొందిన వారికి మాత్రం డిక్లరేషన్లు ఇవ్వలేదు. గెలుపొందిన వర్గానికి చెందిన జాన్ అగస్టిన్ పాస్టర్ చర్చిలో ఉదయం 9:30 ఆరాధన ప్రారంభించారు. కొద్దిసేపటికే రెండవ వర్గానికి చెందిన జాన్ కెనడీ ఫాస్టర్ చర్చి ఆవరణలో ఆరాధన ప్రారంభించారు. దీంతో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. జాన్ కెనడీ వర్గం ఆరాధన ఆపాలంటూ అగస్టిన్ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడే మోహరించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. జాన్ కెనడీకి సంబంధించిన సౌండ్ సిస్టమ్ తగ్గించాలని పట్టుబట్టారు. రెండు వర్గాలు ఎవరికి వారు పట్టుదలగా ఆరాధనలు జరుపుకుంటూ ఉండటంతో చర్చి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల మోహరింపు కొనసాగుతుంది. రెండు వైపుల ఆరాధనలు జరుపుతూ కవ్వింపు చర్యలతో ఏమి జరుగుతుందోనని ఆందోళన సంఘస్థుల్లో వ్యక్తమవుతుంది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. మీరు మా అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించుకోవచ్చు. మీ కృపలో మీ చిత్తంలో గడిచిన కాలమంతా మీ కృపాక్షేమమును మాకు దయచేసి మీ దైన హస్తము కింద మమ్మల్ని బలపరుస్తూ ఈ ఉదయ కాలమున మీ పరిశుద్ధ సన్నిధిలో మాయమైపోయాడు జీవితాలు నీటి కూడా మీ కృపలో 22వ తారీఖు ఎలక్షన్స్ విషయంలో మీరు తోడుగా ఇచ్చిన నూతన భక్త పాలక ప్రస్తుతి ఈ నామమున కీర్తనలో అనాది సంకల్పములోనే మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యెహోవాను సన్నతించుము. నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించే పార్టీ పండుగ మహానాడును ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మండల అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు ఎంపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంవత్సరం నెల్లూరులో మహానాడును ఎంతో ఘనంగా జరపాలని నిర్ణయించినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు అంశం మీద దిశానిర్దేశం చేశారని, అందువలన మహానాడును వర్చువల్గా నిర్వహించాలని జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ నిర్ణయించారని, 27, 28 తేదీల్లో క్లస్టర్ లెవెల్ నుంచి మహాసభలు జరపాలని, అందుకు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు జన సమీకరణ చేసి ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని కోరారు. పార్టీ ప్రతినిధులు నేరుగా నారా లోకేష్తో మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి గ్రామం, మండల స్థాయిలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించాలని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కోఠారి నాగేశ్వరరావు, బొడ్డబాటి వెంకట్, మహిళా ప్రతినిధులు బీరం అరుణ, ఆయేషా తదితరులు పాల్గొన్నారు. మనం సూపర్ సిక్స్ అమలు చేస్తూ ఉన్నాం. తొందరగా కొత్త పెన్షన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మన వాళ్ళు మాత్రం స్వర్ణ గ్రామ కార్యాలయంలో అప్లికేషన్ పెట్టేశారు. తర్వాత మనకి 2019, 24 తీసేసిన ప్రజలు చాలా వస్తున్నాయి. ఇలాంటివి విజయవాడ పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్ పంపిస్తే పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. మనం అన్నీ కూడా మన దగ్గర నుంచి తీసుకెళ్ళి ఇస్తున్నాం. ఇంకా ఏదైనా గ్రామాల్లో మిగిలిపోయారంటే మనం మీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా వాళ్ళైనా కానీ తీసుకెళ్ళి పార్టీ ఆఫీస్ గ్రీవెన్స్లో సబ్మిట్ చేస్తారు. మనకి కొత్తవి కూడా వాళ్ళ ద్వారా పెట్టించండి ఈ గ్రామాల్లో. ఇవన్నీ కూడా వచ్చేటువంటి బాధ్యత ఈ జూన్ నెలలో మనకు వచ్చేటువంటి ప్రధాన కార్యక్రమాలు కొత్త పెన్షన్ ఖర్చీలు, దాంతోపాటు ఇంటింటికి కార్యక్రమాలు, దీంతో పాటుగా జూన్ 15 జరిగేటువంటి ఎస్ఐఆర్ 1 month ఓటర్ లిస్ట్ తీసుకుంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా ఇదే ఓటర్ లిస్ట్ మ్యాక్సిమం మొదటి దగ్గర రావచ్చు. ఈరోజు లోకల్ బాడీస్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేశారు. మనం జనరల్గా లోకల్ బాడీ ఓటర్ లిస్టులో ఈ మెయిన్ ఓటర్ లిస్ట్ని యూనిట్గా తీసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడలేదు, ప్రతిపక్షం ఎక్కువగా మాట్లాడుతుంది ఓటర్ లిస్ట్ మీద. అందువల్ల ఓటర్ లిస్టులో మనం కూడా రేపు చేసేటప్పుడు డోర్ టు డోర్, స్ట్రీట్ వైడ్గా, యూనిట్ వైడ్గా కరెక్షన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ 2 రోజుల్లో ఫస్ట్ డే, సెకండ్ డే వేదికలో ఎన్టీఆర్ గారి చిత్రపటాన్ని పెట్టుకొని కంపల్సరీగా దాన్ని చేసుకోవడం, లేదా ప్రెమిసెస్లోనే ఒక పోల్ ఏర్పాటు చేసుకోవడం కార్యక్రమాన్ని. అంటే మనకు అలవాటే, ఏ మహానాడు చేసినా ఏ కార్యక్రమం చేసినా మనం ఇదే ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ఆ ప్రోటోకాల్ పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మన యువ నాయకుడు ఇచ్చిన ఆదేశాలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనేది సీరియస్ తీసుకొని అక్కడ జరుగుతున్న క్లస్టర్ పరిధిలో ప్రతి మండల పార్టీ జనరల్ సెక్రటరీస్ 2 క్లస్టర్లు డివైడ్ చేసుకొని ఒకరు చోట ఉంటే దాదాపు మండలానికి 2 ఒకటి అనుకుంటున్నాను నాకు తెలిసి, కొన్ని చోట్ల ఉంటే 3 ఉండొచ్చు. కంపల్సరీగా జనరల్ సెక్రటరీ ఒక చోట, ప్రెసిడెంట్ ఒక చోట వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేసే కార్యక్రమంలో మీరందరూ పాల్పంచుకోవాలి. ఇక్కడి నుంచి అంటే మనం అనుబంధ విభాగాలు కూడా వచ్చిన తర్వాత ఒక భారీ స్థాయిలో అందరం కలిసి పెట్టుకుందాం అనుకున్నాం. మరి ప్రమాణ స్వీకారం రోజు మీకు తెలుసు, ఆ రోజు మనం అందరం మంటూ మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. ప్రతి మీటింగ్ పెట్టుకొని మనం చేద్దాం అనుకుంటే ఈ అనుబంధ విభాగాలకు వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా పరిచయం చేసుకొని గ్రాండ్గా గ్రామ స్థాయి వరకు మన పార్టీ కార్యక్రమాలను మనం తీసుకెళ్ళాలన్న ఒక ఉద్దేశంతో కొంత ఆలోచన జరిగింది. కానీ మహానాడు తర్వాత మన పార్టీ ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సిన్సియర్గా పనిచేసి ప్రతి ఏ సమయంలో మీటింగ్ పెట్టాలో ఆ సమయంలో తప్పకుండా మీటింగ్ పెట్టి మన పార్టీని మనం 2019, 24లో ఏ విధంగా అయితే మనం కష్టపడి అధికారంలో తెచ్చుకున్న తర్వాత దాన్ని మళ్ళా నిలబెట్టుకుంటే 29లో గెలిచే విధంగా మనం కృషి చేయాలి. ఎందుకంటే గెలిచిన తర్వాత మనం రిలాక్స్ కావడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అటువంటిది కాకుండా మనం పనిచేస్తేనే రేపు తిరిగి పార్టీ ఇంపార్టెన్స్ ఉంటుంది. వైఎస్ కుటుంబ రాజకీయ ప్రస్థానం మొత్తం దారుణ మారణకాండలు, హత్యలు, అరాచకాలు, ఆస్తుల దహనాలేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వైఎస్ కుటుంబ బాధితుడు పేర్ల పార్థసారథి రెడ్డి అన్నారు. రాజారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు నరమేధం సాగిస్తూ బయట ప్రపంచానికి తమ వంశం మొత్తం శాంతి కాముకులమని, బుద్ధిమంతులమని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవటం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు.
ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పిన మాటలపై పార్థసారథి రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక్క పులివెందులే కాదు, కడప, రాయలసీమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు తదితర చోట్ల కబ్జాలు, హత్యలకు పాల్పడ్డ దోపిడీ ముఠ వైఎస్ కుటుంబం అని అన్నారు. జగన్ తాత రాజారెడ్డిపై 1962లోనే రౌడీ షీటర్ నమోదైందని, రాజశేఖర్ రెడ్డి తేనె పూసిన కత్తి అయితే జగన్ తడిగుడ్డలతో గొంతులు కోసే రాక్షసుడని అన్నారు. వైఎస్ కుటుంబం తనను, తన కుటుంబాన్ని, తన సహచరులను, అనుచరులను పెట్టిన వేధింపులను వివరిస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల్లోని 3 మండలాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో కక్ష కట్టిన రాజారెడ్డి న్యాయవాదినైనా తాను పులివెందుల కోర్టు నుంచి బయటకు వస్తుండగా కిరాయి హంతకులతో 26 చోట్ల నరికించి చనిపోయాననుకుని వదిలివేసి వెళ్లారని తెలిపారు. వైఎస్ కుటుంబం నిరంతరం తమపై హత్యాయత్నాలు కొనసాగిస్తుంటే ప్రాణాలు కాపాడుకునేందుకు చేసిన ప్రతిఘటనతోనే 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. వెంటనే నా తమ్ముడు ఉమామహేశ్వరరెడ్డిని వాళ్ళు చంపేశారు. రాజారెడ్డి హత్య కేసులో సంబంధం లేని అమాయకులు జీవిత ఖైదు అనుభవిస్తున్నారని చెప్పారు. నేను రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిలాగా మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు కాబట్టే నిజాన్ని నిర్భయంగా చెబుతున్నా. గత్యంతరం లేని పరిస్థితుల్లో నన్ను కాపాడుకోవడానికి నా తమ్ముడు, మా బంధువులు అనుకోకుండా చేసిన ఘటనే రాజారెడ్డి హత్య కేసు అని స్పష్టం చేశారు. నోరు లేని క్రూర మొగాలు కూడా తమ బిడ్డలను చంపవు. సొంత చిన్నాన్న వివేకానందరెడ్డి శత్రువులు భయపడేలా గొడ్డలితో నరికి విచక్షణారహితంగా తన్ని రాక్షసంగా చిత్రహింసలు చేసి చంపి గుండెపోటు డ్రామా ఆడారు. పరిటాల రవి హత్యకు రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు సూత్రధారులే. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండటం, కేంద్రంలో వారి ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో జగన్ పేరు మాయం చేశారని పార్థసారథి రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఎస్టీ కులానికి చెందిన మహేష్ను గొంతు కోసి చంపి న్యాయం కోసం తిరుగుతున్న ఆయన తమ్ముళ్ళు ఇద్దరిని అదేవిధంగా గొంతు కోసి చంపి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని మండిపడ్డారు. వేంపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తున్నారని చెప్పి రాజశేఖర రెడ్డి కోపోద్రిక్తుడై ఒక పోలింగ్ బూతులోకి పోయి దౌర్జన్యం చేస్తూ ఉంటే అక్కడ ప్రజలు తిరగబడి రాజశేఖర రెడ్డికి దేహశుద్ధి చేసింది నిజం కాదా? సింగిల్ విండో సొసైటీ ఎలక్షన్లకు ఎస్వి సతీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్లు వేయించను పోతే అక్కడ దారుణంగా హింస చెలరేగింది. సతీష్ రెడ్డి సహచరులను హతమార్చాలని ప్రయత్నం చేస్తే ఊపిరి తిరగని ఉపత్కర పరిస్థితుల్లో సతీష్ రెడ్డి గన్మెన్లు ఫైర్ చేస్తే ఇద్దరు ఆ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు, సతీష్ రెడ్డికి దాంట్లో ఎలాంటి సంబంధం లేకపోయినా, సతీష్ రెడ్డి సహచరులకు ఎలాంటి సంబంధం లేకపోయినా అక్రమంగా ఆ రోజు అమాయకులు అందరిపైన కేసులు పెట్టారు. చనిపోయిన శవాల కాలి బొటికిన వేలితో గుర్తులు తేయించుకొని ఎఫ్ఐఆర్లు కట్టించారు. అంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్లు కట్టించినందుకు ఆ రోజు ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ క్రాంతిమతి ఆ ఉద్యోగం నుంచే మీ పుణ్యమాని టర్మినేట్ అయింది. అదేవిధంగా 96లో నా పైన అత్యాయత్నం చేస్తే మళ్ళీ నన్ను, నా కుటుంబాన్ని చంపాలని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే మా ప్రాణాలు మేము కాపాడుకునేటందుకు, మేము కాపాడుకునేందుకు 1998లో రాజారెడ్డి హత్య జరిగింది. కోపోద్రిక్తులైనటువంటి మా కుటుంబీకులు, మా సహచరులు అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో ఆ రోజు రాజారెడ్డి హతమారిపోయాడు. ఎందుకంటే మీ మాదిరి నేను మేకతోలు కప్పుకున్న తోడేలును కాదు. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నువ్వు అమిత ఇష్టంగా పెట్టుకున్నటువంటి సంకన ఎక్కించుకుంటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి 6-7 ముద్దాయిలు కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి? రాజశేఖర రెడ్డి సెషన్స్ కేసులో రాయారెడ్డి కేసు, ఉమామహేశ్వరరెడ్డి కేసు 2 స్పష్టమైన ఆధారాలు లేవు అని చెప్పి కేసును కొట్టివేస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే
వాళ్ళ తండ్రి కేసు గవర్నమెంట్ అప్పీల్ చేసుకొని నా తమ్ముని కేసును గాలికి వదిలివేయడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో నేను అప్పీల్ చేసుకున్నాను, ప్రైవేట్ అప్పీల్. రాయారెడ్డి పైన రౌడీ షీటు 1962లోనే పోలీసులు నమోదు చేశారు. వందల బైండ్ ఓవర్ కేసులు ఉన్నాయి. ఏ పండగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా మీ తాత ఉండేది ఆ రోజు ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో. అటువంటి కరడుగట్టినటువంటి అంతకుడు శాంతి కాముకుడు అయినట్టు మరి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి ఈ రాష్ట్రంలో హైదరాబాదులో చెన్నారెడ్డిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదం సృష్టించి వందల మంది మరణానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి శాంతి ప్రవచనాలు చెప్పే అహింసామూర్తుల మరి వారి కడుపున పుట్టినటువంటి నువ్వు ఏం చేశావు? తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు నీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా శత్రువులకు కూడా గుండెలు జారిపోయే భయంకరంగా అతి దయనీయంగా చిత్రవధ చేసి చేపను కదా కడ్డీకి చెక్కి కాల్చి 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 చంపినట్టు ఆయన్ని చిత్రవధ చేసి చంపావు. చంపిందే కాక గుండెపోటు అని ప్రచారం చేయించావు. శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు, గొడ్డలితో నరికి 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 కాళ్ళతో చేతలతో తన్ని 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 హార్ట్ పేషెంట్ అనుకోకుండా వృద్ధుడు అనుకోకుండా సమరించావు. మరి ఇలాంటి సంఘటనలు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క వివేకానంద రెడ్డిదే కాకుండా ఇలాంటి ఎన్ని చేశావు? ఏ చెల్లికి కూడా అటువంటి తమ్ముడు ఉండకూడదు అని ఆ రోజు ఆంధ్రజాతి యావత్తు బాధపడ్డారు, శోకించారు. ఓ నవ యువకులారా, మీరంతా సత్యం గ్రహించండి. జగన్ అనే వ్యక్తి ఒక కరుడుగట్టిన భయంకరమైనటువంటి నేరస్తుడు. వాళ్ళ కుటుంబం యావత్తు మానవ జాతి క్షమించరని నేరాలు ఘోరాలు చేసినటువంటి కుటుంబము. వారి సంపాదనంతా అక్రమము మోసము. వారు రాజకీయంగా పైకి రావడం అంతా రక్తంతో కూడిందే. మీరు గ్రహించండి, నేను మంచోన్ని, నేను బుద్ధివంతుణ్ణి, నా కుటుంబం గొప్పది అని చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఏమీ లేనే లేవు. కాబట్టి ఈనాటి యువకులంతా ఆ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రాయలసీమలో ఫ్యాక్షన్ అంతా అంతమైపోయింది. అక్రమంగా అన్యాయంగా అమాయకులను వధిస్తే, వ్యతిరేకం చేశారని వారిని చంపివేస్తే తిరగబడతారు. వారి ప్రాణం కాపాడుకునేందుకు తిరగబడతారు అనే దాంతో రాయలసీమలో కరుడుగట్టిన అంతకులంతా కూడా అసరసన్యాసం చేశారు. అప్పటి నుంచి వేళ్ల మీద జరిగిన హత్యలు తప్ప లేనే లేవు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే వర్చువల్ మహానాడు పండుగ నిర్వహణపై రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. మొదటి రోజు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు, జెండా ఆవిష్కరణలు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, క్లస్టర్ స్థాయి సమీకరణ చేసుకోవాలని, ఎక్కువ మంది మహిళలు పాల్గొనే విధంగా చూడాలని అన్నారు. రెండవ రోజు తీర్మానాలు ప్రవేశపెట్టాలని, రెండో రోజు సీనియర్లకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొటారి నాగేశ్వరరావు, బొడ్డపాటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో పెట్టాలనుకున్నటువంటి మహానాడుని హైబ్రిడ్ అనిటీ మోడ్లో క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు అమలు చేయాలని నిర్ణయించారు. ఎండలు ఉన్నాయి, పల్లెటూళ్ళలో బస్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మండలాలు పెట్టాలని, కాన్స్టిట్యూన్సీ పెట్టాలని చెప్పారంటే మా పార్టీ ప్రతి ఒక్క క్లస్టర్లో రాష్ట్రంలో 1875 క్లస్టర్లు ఉన్నాయి. 1875 క్లస్టర్లో కూడా ఈ మహానాడు కార్యక్రమం జరగాలి అని చెప్పేసి చెప్పడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లని, ఎల్ఈడి స్క్రీన్స్ని, అక్కడికి వచ్చేటువంటి
నాయకులకు కావాల్సినటువంటి మంచినీళ్ళు, మజ్జిగ, భోజనం ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఎక్కడ మహానాడు ఎలా జరుగుతుంది, ఇంతకుముందు మనం మినీ మహానాడు చేసుకున్న మండల స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో, అదేవిధంగా 2 రోజులు కూడా ఈ మహానాడుని పాల్గొంటే జాతీయ పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రీతియన్ నాయకులు ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో యువ నాయకులు, జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రజెన్స్లో వారి యొక్క మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవన్నీ కూడా ఇక్కడ లైవ్ టెలికాస్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి కార్యకర్తలతో నేరుగా మాట్లాడే పరిస్థితిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాల్ని కింద నుంచి పైకి సేకరించి మహానాడులో ఎలాగైతే కార్యకర్తలు, ప్రతినిధులు స్పందిస్తారో అలాగా వీరి యొక్క స్పందనకి తీసుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వినూత్నంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడు విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటి రోజు ఎన్టీఆర్ చిత్రపటానికి, విగ్రహానికి కానీ పూలమాలలేసి జెండా ఆవిష్కరణ చేసి పార్టీ జెండా కార్యక్రమం చేపట్టాలని, అదేవిధంగా 2వ రోజు ఎన్టీఆర్ విగ్రహాలకి పూలమాలలు వేసుకొని మీటింగ్ అటెండ్ అయ్యి పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఆ క్లస్టర్లో సీనియర్ నాయకులకి సన్మానాలు చేస్తూ, అదేవిధంగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర్మానాలు కూడా పూర్తి చేసి పంపించాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈ విజయవంతం చేయాలని ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రతి మండల స్థాయిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని లేని చోట ఏర్పరచుకోవటం, నెక్స్ట్ మహానాడికి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఉండే విధంగా తీర్మానం చేయడం జరిగింది. మరి అదేవిధంగా క్లస్టర్ పరిధిలో తెలుగుదేశం జెండాలని ఆ రోజు ఎగరవేయటం, లేని చోట క్లస్టర్ పరిధిలో కూడా తెలుగుదేశం దిమ్మలు ఆవిష్కరించటం, మరి పార్టీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో కింద నుంచి పైదాకా ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని, ముఖ్యంగా ఈ మహానాడులో క్లస్టర్ స్థాయిలో జరుగుతుంది కాబట్టి మహిళల్ని, యువకుల్ని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్ కార్యాచరణ కూడా ఏ విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ 2029లో తిరిగి అధికారం రావడం కోసం శాయశక్తుల కృషి చేయడానికి ఇది తీర్మానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి క్లస్టర్ పరిధిలో ఉన్న సమస్యలు కానీ, నియోజకవర్గ స్థాయి సమస్యలు కానీ, మరి పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ, వీటన్నిటిలో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నా వాటిని ఏ విధంగా సవరించుకొని కార్యకర్త స్థాయి నుంచి వాళ్ళ నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం రేపు మహానాడు జరగబోతుంది. సో అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి తప్పక పనిచేయాలని 25వ తారీఖున క్లస్టర్ పరిధిలో కూడా మీటింగ్ పెట్టుకోవటం జరిపించి 27-28న మహానాడుని విజయవంతం చేయాల్సిన అందరినీ కోరుకుంటూ మీరందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. రాయలసీమలోని జమ్మలమడుగులో పార్టీ సమావేశానికి వెళ్లిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతరం ఓ మామిడి రైతు కుటుంబంతో వారి తోటను సందర్శించారు. ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న మామిడి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి, సేద్యం ఖర్చులు అడుగుతూ లాభసాటిగా ఉందా అని ప్రశ్నించారు. వారితో సుమారు అరగంట గడిపిన లోకేష్కు రైతు కుటుంబం ఆప్యాయంగా ఆర్గానిక్ మామిడి పండ్లను బహుమతిగా అందజేశారు. రైతు కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసిన లోకేష్ రైతు ఫోన్ నెంబర్, పేరు తెలుసుకొని టచ్లో ఉండమని చెప్పారు. లోకేష్ ఆప్యాయతకు ఆనందపడిన రైతు కుటుంబం పొలం చివరి వరకు వచ్చి లోకేష్కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఇక్కడ ఒకసారి గమనించండి అన్న, పిచ్చుకో గూడు ఉంది. ఒకటి సింపుల్ లాజిక్, అది మనము ఇదో ఇటువైపు ఉంది చూసాను. సింపుల్ లాజిక్ ఏంటి? రసాయనాలు వాడితే పిచ్చుకో గూడు పెట్టదు, ఆ ఘాటుకు చనిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూరియా తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుందండి, ప్రధానమంత్రి గారు కూడా ఏమంటున్నారండి, యూరియా తగ్గించాలి. మన తోటలోనే సార్ ఇవి, మందేనా? కెమికల్ జీరో బంగినపల్లి ఉన్నాయి. ఎందుకు డైట్ లో ఉన్నావా? నువ్వు సనగనే ఉన్నారా? ఇవి మాగాలంటే సార్ కొంచెం అంటే మగ్గిన అరటిపండు దీనిలో మధ్యలో పెడితే చాలు సార్. ఇవి స్పీడ్ గా మాగిపోతాయి. అంటే మనకు ఈ కార్బోహైడ్రేట్ అవసరమే లేదు. ఏం వాడరు? ఓన్లీ మగ్గిన అరటిపండు వెనకాల ఎక్కడ పెడతారా? అక్కడ పెట్టాం సార్.
అట్లా మేము పొలంలో అక్కడక్కడ పెట్టేస్తాం సార్ మేము. చెట్టు కింద బయట పెడతా బయట పెట్టేసి పట్ట కప్పేస్తాం సార్ మేము. వరి పెట్టేసి వరిగడ్డి ఒకటి మామిడి అట్టిపండు పెట్టేస్తే చాలు సార్. పక్వానికి కొంచెం తీసి పెడతాం. ఒక 1 వీక్ లోపల. ఇప్పుడు పంట ఎక్కడ అమ్ముతున్నారు మీరు? నాకు ఇక్కడే వెళ్ళిపోతుంది ఎక్కువ సార్. ఈ మా దగ్గర ఇవి సపోర్ట్ ఉన్నాయి సార్. ఒక 9 చెట్లు దాకా ఉన్నాయి. 7 నుంచి 9 మధ్యలో కాపు వచ్చేదేమో 7 వస్తాయి, 2 అటు ఇటు ఉంటాయి సార్. అవి ఆ సపోర్ట్ బాగా పడినప్పుడు తీసుకొచ్చి డబ్బాలు వేసి 1 స్పూన్ ఆవాలు ఇచ్చేసాలి సార్. నెక్స్ట్ డే కల్లా మాగిపోతాయి. కాయ టైట్ గా ఉంటుంది, ప్లస్ తీయగా ఉంటుంది సార్. అది యాక్చువల్గా సార్ 20 ఎకరాలు ఒక్క మనిషి చేసుకోవచ్చు సార్, కరెక్ట్ గా చేసుకుంటే. ఒక మనిషి ఒక కుటుంబం, అంటే ఒక వాచ్మెన్, ఒక రైతు. 20 ఎకరాలు ఎలాంటి బయట నుంచి పెట్టుకోకుండా, అంటే ఏమన్నా ఫ్రూట్స్ కట్ చేసేటప్పుడే అవసరం సార్, లేకపోతే ఏం అవసరం లేదు. మరి ఎక్కడ గడ్డి ఎక్కువ పడింది కదా సార్, మనం 9 రూపాయలకు 10 రూపాయలకు నూకలు దొరుకుతాయి రైస్ మిల్లో. ఇంకా రావాలి సార్ ఇవి, ఇంకా రావాలి. ఇంకా ఒక 1 వీక్ లోపల ఇంకా ఎక్కువ వచ్చేస్తాయి సార్ ఇవి. ఇంకా పండుతాది అనగా కవర్స్ పెట్టేస్తే మనకి లైక్ వర్షాలు వన్నా మనకు భయపడాల్సిన మచ్చలు కూడా. ఇంకోటి సార్, మేము ఇక్కడ ఇది తీసుకొచ్చాం సార్, నేరేడు పండ్లు. ఇవి అంటే 2 years మొక్కలు సార్. ఇవన్నీ ఒక 15 నుంచి 18 దాకా నాటేశాను. ఎంత మొక్క ఎంత పడింది మీకు? ఒకటి 60 రూపాయలు, 70 రూపాయలు, అంటే 100 లోపే సార్ ఇవి. 100 లోపల. 2 years తర్వాత ఖచ్చితంగా ఈ నేరేడు వచ్చేసాయి సార్. ఇంకా 2 years కల్లా ఈ నేరేడు ఇక్కడ 100 రూపాయలు అమ్మాయి సార్ లాస్ట్ ఇయర్ కిలో. ఎన్ని సంవత్సరాలు పడుతుంది నేరేడు? 4 ఏళ్ళకి వచ్చేస్తాయి. 4 ఏళ్ళకి. ఇక్కడ ఇది పనస కూడా వేసాం సార్. దీనిలో ఒక 4 మొక్కలు పనస, అన్ని క్లోజ్. ఇది పునాస సార్. ఇవి ప్రతి సంవత్సరంలో కంటిన్యూ 365 రోజులు వస్తుంటాయి సార్. ఇవి పచ్చళ్ళకి ఎదురవుతుంది, చిన్న. ఇది రెగ్యులర్ ఇన్కమ్ సార్. ఇది అయిపోతానే మళ్ళీ వస్తానే ఉంటుంది, సంవత్సరం అంతా వస్తుంటుంది. కాకపోతే దీనికి జస్ట్ అంతే, ఇది చేప ద్రావం కొట్టుకుంటా ఉండాలి, చేప బెల్లం. బాగా పంట రావడానికి అందుకు చేప ద్రావణం, నిమ్మగుడ్డు ఇట్లాగా ఎక్కువ కొంచెం అంటే వాటర్ లో కలిపి కొడతాం కాబట్టి అది మరి ఎక్కువ స్ట్రాంగ్ సార్. అది యాక్చువల్గా కెమికల్ మందుల కన్నా స్ట్రాంగ్ అది బెల్లం చేపది. కానీ వింత ఏంటంటే సార్, బాబు గారు ఇవన్నీ మాడుతుంటే చాలా మంది ఇప్పుడు కూడా నమ్మట్లా. లేదు సార్, ఇప్పుడు మా ఫామ్ కందుకు వస్తారు కదా, ఈ పొలం చూసిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది. 5 రకాలు ఉన్నాయి సార్ ఇక్కడ. 5 రకాలు మామిడిలా? చిన్న రసాలు, పెద్ద రసాలు, అంగినపల్లి, బెనిసా, ఇవి మాయ సార్. ఇవి నాకు ఇస్తున్నావా? దామ్మ తల్లి ఇట్రా, దామ్మ ఇట్రా, ఎటు నుంచో దాదా. ఇది మనం ఇక్కడే చూసా, నేను ఇంటికి పట్టుకెళ్తా ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. వెళ్ళొస్తానా? ఉంటాను తల్లి, ఉంటానమ్మా. వెళ్ళొస్తారా? ఉంటానా? ప్రౌడ్ ఆఫ్ యూ. బాగా చేయండి అయ్యగారు. వెళ్ళొస్తానన్నా. థ్యాంక్ యూ, బాగా చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వారి 2 చెవుల్లోనూ మాట్లాడి ఏకఛత్రాధిపత్యంగా రాజకీయాలు చేయలేదా అని వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, పేర్ని నాని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి వల్ల తన ఆస్తులు పోయాయని చెబుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తులు ఎక్కడ పోయాయో అక్కడికి పోయి వెతుక్కోవాలి, కానీ పోగొట్టుకున్న చోటు మర్చిపోయి జగన్పై అబాండాలు వేయటం తగదని అన్నారు. వైవి సుబ్బారెడ్డికి బావమరిది కావటం వల్లనే వైఎస్ కుటుంబానికి దగ్గరై రాజకీయంగా ఎదిగాడన్న విషయాన్ని బాలినేని మర్చిపోయి బిల్డప్ ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన నాయకుడు. వీళ్ళిద్దరు తగు అంటే అన్నా చెల్లెళ్ళ తగుని విజయం గారు పరిష్కరించాలని. ఇప్పుడు ఒకటండి, మనం ఎవరు చిన్నపిల్లలు కాదు ఇక్కడ. ఈ తగుని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో విజయం గారు, సుబ్బారెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు జడ్జిలుగా ఉంటాకి సరిపోతారా? ఆవిడేమో అటుపక్క, సుబ్బారెడ్డి గారు ఇటుపక్క, ఈయనేమో పవన్ కళ్యాణ్ పక్క. వీళ్ళు ముగ్గురు ఎవరిని జడ్జిలుగా ఉంటాకి సరిపోతారా? ఎవరు రాజకీయాలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు అంతే. రోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగిడాడో లేదో తర్వాత సంగతి, కానీ ఆ కూటమి వాళ్ళందరూ కూడా రోజు ఒంగోలులో పొగుడుతున్నారు కదా. రోజు అష్టోత్తరం సహస్రం జరుగుతుంది కదా ఆయనకి ఒంగోలులో. దాని గురించి మాట్లాడుకోవటం ఎందుకని? ఇవన్నీ ఎవరి దానికి సమ్మగా ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాట్ ఈస్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు.
జేటీ జైలో పో, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళు 300 మంది చూసాం, దాంతో నువ్వు ఒకటివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు సిగ్గేలా లేదన్నా. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుక్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుంటావు నువ్వు, అక్కడ ఎదుక్కోవాలి. చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో, అక్కడికి ఎదుక్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి, దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నాకు అర్థం కాదా. మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి ఎట్టాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. నాగులపలపాడు మండలం నిడమానూరులో జనసేన పార్టీ క్రిస్టియన్ క్రికెట్ క్లబ్ సంయుక్తంగా టీడీపీ మిత్ర బృందం సహకారంతో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యేకి గ్రామస్తులు, నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు బ్యాటింగ్ చేసి ఉత్సాహంగా గడిపారు. తొలి మ్యాచ్లో పోటీ పడే ఇరు జట్ల క్రీడాకారులను అభినందించారు. నిర్వాహకులతో పాటు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సార్ ఎమ్మెల్యే గారు, తమ్ముడు వెనక్కి రావాలమ్మా. బ్రదరు వెనక్కి రావాలా? సైడ్ రా. ఓకే జబ్బాక మన్సూరు. స్టాల్ అన్న కొంచెం స్టాల్ అన్న. సైడ్ రండమ్మా, సైడ్ రండి. అదే కొంచెం వెనక్కి. గుడ్లూరు మండలం చేవూరులో అటవీ సాగు భూములు ఆక్రమించి స్వామి అవతారమెత్తిన వ్యక్తిని రక్షిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నాన్నె వెంకట సుబ్బయ్య, సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరు రంగారావు, పౌర సమాజం జిల్లా కన్వీనర్ గుమ్మళ్ళ నరసింహారావు, ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు షేక్ కాళేషా, ఏపీసీఎల్సీ జిల్లా అధ్యక్షురాలు నల్లూరి క్రాంతి, జిల్లా కార్యదర్శి వీరాంజనేయులు పాల్గొన్నారు. బాబాలు అందరూ కూడా మానసిక రోగులు. ఎందుకంటే మా దగ్గర మాత్యాలు ఉన్నాయి,
మేము చెప్పినవి జరుగుతాయి అని జనాల్ని మోసం చేసేవాళ్ళు ఒక మానసిక రోగంతో ఉన్నారు వాళ్ళని ప్రభుత్వం ఏం చేయాలంటే జైల్లోనే పెట్టాలి లేదా పిచ్చాసుపత్రిలో చేర్చాలి. అలాంటిది బాబా వేషం వేసుకున్న వాళ్ళని ఈరోజు మన అధికారులు ప్రజాప్రతినిధులు కూడా కాళ్ళ మీద పడి దాసోహం ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మీకు తెలుసు మన జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో దొంగ రామదూత. భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ప్రజల్ని సైంటిఫిక్ టెంపర్ని పెంచి సైంటిఫిక్ మార్గంలో అభివృద్ధి చేయాలని చెప్తా ఉంది. అంటే ఈయన చేసే పని భారత రాజ్యాంగం ప్రకారం చాలా వ్యతిరేకమైంది. దట్టు 879 నెంబర్లో 36 ఎకరాలంటే ఎకరాల భూమి అంటే సామాన్యమైన భూమి కాదు. ఇది చెరువు పోరంబో కంటే దాదాపుగా ఆ గ్రామ ప్రజలకు కానీ ఆ గ్రామస్తుల ప్రజా ప్రయోజనాలకు కానీ పాఠశాలలకు కానీ హాస్పిటల్స్ కానీ ఇట్లాంటి ప్రజా ప్రయోజనాలకు వాడాల్సినటువంటి భూమి. 25 సంవత్సరాల నాడు చట్ట విరుద్ధంగా ఆక్రమించినటువంటి దురాక్రమణకారుని ఆ భూమి నుంచి బయటికి పంపించడంలో విఫలమైందని చెప్పడానికి, ఆ ప్రకారంగా ప్రభుత్వం ఉపేక్షిస్తుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. భారత రాజ్యాంగం 51వ ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి, మూఢనమ్మకాలను త్రుంచివేయాలి, ప్రజల్లో ఆధునిక భావాలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాఫర్ ఎక్స్ప్రెస్కు అనుబంధ రైలుపై ఆత్మాహుతి దాడి, 24 మంది మృతి, పేలుగుడు పాల్పడింది తామేనన్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ. అమెరికా వైట్ హౌస్ సమీపంలో కాల్పులు, నిందితుడు హతం, భయంతో కకావికలమైన జర్నలిస్టులు. ఒంగోలు జేఎంబీ చర్చిలో ఆగని 2 వర్గాల ఆధిపత్య పోరు, ఉద్రిక్తతల మధ్య మళ్లీ పోటాపోటీగా ప్రార్థనలు. డీ న్యూస్లో నేటి మాట. అన్ని వ్యాధుల్లో భయంకరమైనది అహంకారం. అది సోకిన వారు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.